మీనాని బాలు ఎప్పుడు చూడని విధంగా ఒక్కసారిగా చూసేసరికి మైండ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాని స్థితిలో ఉండిపోతాడు. పరుగు పరుగున హడావిడిగా వచ్చావు ఏదో చెప్పాలని. ఇంతకీ దేనికోసం వచ్చావు అని మీనా అడిగితే, దేనికోసం వచ్చానో బ్యాక్ సైడు, బ్యాక్ పోస్టరు, చీర, చీపురు కట్ట అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, ఏంటి ఎప్పుడు లేని విధంగా మాట్లాడుతున్నావు, పిచ్చి ఏమన్నా పట్టిందా, పద నువ్వు ముందు బయటికి పద అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, పిచ్చే పట్టిందేమో అన్నట్టు బాలు ఒక్కసారిగా మాట్లాడుతూ ఉంటాడు. ఏదో మతి స్థిమితం లేనివాడిలాగా. అంటే మీనా అందాన్ని చూసి ఒక్కసారిగా మతి పోయిందనే చెప్పాలి. ఏదో అయ్యింది నీకు, పిచ్చి నిజంగానే పట్టింది అన్నట్టు బాలుని వెనక్కి తోసేసి మీనా వెళ్ళిపోతుంది. వామ్మో! ఈ పూలగంప అందం మామూలుది కాదు కదా! అయస్కాంతం లాగినట్టు నన్ను లాగేస్తుంది. అంతకుముందు బ్యాక్ పోస్టర్ అలానే చేసింది. ఇప్పుడు ఈ చీర కట్టు కూడా నన్ను అలానే చేసింది. నా బ్రహ్మచర్యాన్ని ఏదో దెబ్బతీసేలాగే ఉంది అని అయితే అనుకుంటూ, ఈ పూలగంపకి చాలా దూరంగా ఉండాలి అని అయితే అనుకుంటూ ఉంటాడు. మరోవైపు రవి సుమతి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అంటే మీనా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి టిఫిన్ కానీ, కాఫీ కానీ ఏమైనా ఇవ్వచ్చు కదా, ఇంటికి వచ్చిన అల్లుడికి కనీసం మర్యాద కూడా చేయడం లేదా మీరు అంటూ ఉంటే, నేనైతే షాప్ దగ్గరికి వెళ్తున్నాను, అమ్మ బయట పని మీద వెళ్ళింది, ఇంట్లో దోసపిండి అయితే ఉంది అంటే, సరే నేనే వేస్తానని దోశలు వేస్తూ ఉంటాడు. ఇంతలో పార్వతమ్మ కూడా వస్తుంది. ఏంటి అబ్బాయితో వేపిస్తున్నావు అంటే, ఆయనే అమ్మ నేనే వేస్తాను అని చెప్పాడు అని అయితే చెప్తూ ఉంటుందన్నమాట. ఇంతలో ప్రభావతి రవికి కాల్ చేస్తుంది. ఎక్కడున్నావురా, ఏం చేస్తున్నావురా, మనోజ్కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు అంటూ ఉంటే, ఇదో అత్తయ్య వాళ్ళ దాకా వచ్చానమ్మా, ఎటు ఇంట్లో టిఫిన్ లేదు కదా, అత్తయ్య వాళ్ళ తినేసి వెళ్దాము అంటే, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావురా అసలు అంటూ గయ్యి మీద పడిపోతూ ఉంటుంది. ప్రభావతి బాధ ఏంటి, మొదలే వాళ్ళు పూలగంపోళ్ళు ఏమైనా మాయ చేయగలరు, నా చిన్న కొడుకుని కూడా మాయ చేసేసి ఆ పిల్లని నాకు అంటగట్టేద్దాం అనుకుంటున్నారేమో కోడలుగా, ముందు వాడిని అక్కడి నుంచి పంపించేసేయాలని పెళ్లిలో జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ప్రభావతి. కానీ మరోవైపు శృతి కూడా రవి ప్రేమలో పడిపోయింది. రవి వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అసలు తట్టుకోలేకపోతుంది. ఏంటి మీకు పెళ్ళయిందా, ఆ అమ్మాయి ఎవరు అని అన్ని క్వశ్చన్లు వేసి ఆరా తీస్తూ ఉంటుంది రవి విషయంలో. మొత్తానికి ప్రభావతికి మరో కోడలు రాబోతుంది. రవి శృతిలో లవ్ ట్రాక్ కూడా మొదలైపోయిందనే చెప్పొచ్చు.